DJ Kartika Silkila. నమస్తే, వెల్కమ్ బ్యాక్. గంగిరెడ్డి అన్నా ఎట్టున్నాడు అల్లుడు? ఎలా ఉన్నావా? సూడు గేదెకి సూట్ వేసినట్టున్నారు సునక. గారు ఐ లవ్ యూ మేడం. ఏంటండి మీరు పెళ్లి చేసుకోలేగా? నేను చేసుకోలేదు. నేను ఐ లవ్ యూ అని చెప్తున్నాను. మరి మీరు పెళ్లి చేసుకున్నారు కదా, నేను ఐ లవ్ యూ చెప్తున్నా మేడం. హార్ట్ అటాక్ వచ్చే ఏజ్లో ఆటలో ఇచ్చుకోవడం అవసరం ఉంటావా? Suddenly I saw one of my part. అట్లా సిగ్గుపడబాకరా, చాలా సండాలంగా ఉంది. Okay. You wanted to see my pussy? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. You wanted to see my pussy? నీలో అంత వేడుందా? లంజూరు గుంపలో పడేనా? అరే పొద్దు అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. పొద్దున బీచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆకలి అవుతుందని బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నారా? క్రోసన్ పెట్టారు, ఫ్రూట్స్ పెట్టారు. హైలైట్ అయింది తెలుసా ఈ బ్రేక్ఫాస్ట్ లో ఎగ్స్ ని ప్యాక్ చేసి ఇచ్చారు చూడు. ఏడు నుంచి వస్తారా ఇలాంటి వింత వింత ఐడియాస్? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. స్టోర్ కోసం అని ఆర్గానిక్ మ్యాంగోస్ కోసం వచ్చినాం ఈ రోజు. ఇక్కడ ఒక 10-15 వెరైటీలు ఉన్నాయి. దీంట్లో ఈ కొబ్బరి మామిడి ఒకటి బయట బండ్ల మీద అమ్ముతారు కదా, అప్పుడు చూడడమే తప్ప ఎప్పుడు తినలే. సో ఒకటి ఫస్ట్ టైం ఇంత పెద్ద మ్యాంగో చూడడం. ఆల్మోస్ట్ నా తలకాయ ఉంటుంది. ఒక మామిడి తోట ఆర్గానిక్ కాదని మనం ఈజీగా కనిపెట్టొచ్చు. దానికి గుర్తు మనకి మామిడికాయలు. ఫర్ ఎగ్జాంపుల్ దీని పెక్కలు చూసావు భయ్యా, ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. ఈ జుట్టు పోలిగాడు ఎవడరా? చుట్టేంటి, ఈ డ్రెస్ ఏంటి, చెవులో గుబిలు తీసేవాళ్ళగా ఈ పెట్టేంట్రా? చిన్న వర్క్ పైన హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్ లో ఎవరైనా కలవాలనుకుంటే నన్ను కలవండి ప్లీజ్. ఓకే, ఎవరైనా కలిసే వాళ్ళు ఉంటే కలవండి. నేను హైదరాబాద్ వెళ్తున్నాను చిన్న వర్క్ పైన. ఓకే ఫ్యాన్స్, మీరు ఏమైనా సెల్ఫీస్ ఆటోగ్రాఫ్స్ ఏమైనా కావాలంటే ఫ్రైడే ఈవినింగ్ 5 o'clock గుంగ్రూ బార్ దగ్గరకు వచ్చేసేయండి. ఆటోగ్రాఫ్ 200, సెల్ఫీ 350. అన్న రాపిడోనా? అవును. చెల్లి నడు నడు నడు. వీడు కూడా పచ్చిలేస్తున్నాడు రా నాయనా. ఏమైంది ప్రకాష్? ఏంట్రా అది? ఆశ్చర్యంగా ఉంది. ఒక కుక్క మరో కుక్కని కరవడమా? వెళ్ళండి మెక్కండి. నన్ను తరిమేస్తుంటే అప్పుడే ఎదురవుతావు, ఏం చెయ్యాలి? ఇసుక అమ్ముకోవాలి, ఇసుక అమ్ముకోవాలి. అసలు నువ్వు కడుపు అన్నం తిన్నావా, అనుమానం తింటావా? నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. ఇంటెన్షనల్ గా కాదు, అప్పుడప్పుడు బయట పడిపోతుంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఏం కావాలరా నీకు? ప్లీజ్ బా ప్లీజ్ బా, నేను వేస్తాను బా. బా ఏంట్రా బా? ఏదో పెళ్ళని పిలిచినట్టు పిలుస్తున్నా. నేను ఫిక్స్ అయిపోయినా, నువ్వే నా పెళ్ళాం. ఎక్స్ట్రా జయగ్రోయ్. ఎవడ్రా వాడా? 3 గ్లాసులు సమానంగా గెలిపిన వాటర్ డ్రింక్ మొత్తం అన్ని సోడా గెలిపాయన. ఈ గ్లాసు నువ్వు పట్టుకోనైనా పచ్చు తీసి నాయన ముందు 3 చుక్కలు కింద. रानी मेरे साथ माल फूक फूक ले, थामू तेरी कमर धुएं के फिर घूट ले. ఎలా రా? తెల్లగా ఉంటే సరిపోదు బ్రదర్, టాలెంట్ ఉండాలి. ఏయ్ ఏయ్ జెలస్.
వెంకీ ఊరుకోరా. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చైనా దాని మొహం మీద పారేస్తాను. అది వస్తుంది, అడుగుస్తాను. ఈ పెళ్లి ఎప్పుడైంది? నాది 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు 13 ఏళ్ళ కొడుకు ఎట్లుంటాడు? అంటే అది రే రామ్ 30 days మాస్టర్బేషన్ చేసుకోకపోతే, అదే నీ తమ్ముడిని ఆడించకపోతే ఏమవుతుందో తెలుసా? తెలుసుకోవాలని ఉందా? నెంబర్ 1, నీ ఫేస్ లో గ్లోనెస్ అనేది 100 times పెరుగుతుంది. ఏ బ్యూటీ పార్లర్ కన్నా ఆ గ్లోనెస్ మాత్రమే ఉండదు. అండ్ నీ బాడీలో అనెగ్జైటీ అంతా పోతుంది. కొత్త కొత్త ఐడియాలు, న్యూ థాట్స్ వస్తూ ఉంటాయి. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. భయ్య అది గుంటూరులో జరిగిన ఒక రియల్ స్టోరీ భయ్య. స్టోరీలో ట్విస్టులు అయితే అమోఘంగా ఉన్నాయి. కానీ నేనైతే నౌకలేక సచిన అది చూసినప్పుడు. పాపం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు భయ్య. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. హస్బెండ్ బయటకు వెళ్ళి పని చేస్తారు, వైఫ్ ఏమో ఇంట్లో ట్యూషన్లు చెప్పుకుంటుంది. పాపం వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేరనమాట. రీసెంట్గా ఆమె ప్రెగ్నెంట్ అయింది. కానీ ఈయనకు అనుమానం వచ్చింది. ఎందుకు అనుమానం వచ్చింది అనేది ఆ దేవుడికే తెలియాలి. ఈయన హెల్ప్ కోసం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ట్విస్ట్ ఏంటంటే ఆ ప్రెగ్నెన్సీకి కారణం వేరే పిల్లాడు. ఆ పిల్లగాడు ఇంటర్ సెకండ్ ఇయర్ అంట భయ్యా. నాకు ఒక వీడియో ఎడిటర్ కావాలా, ఒక కెమెరామెన్ కావాలా, 2 or 3 బాడీ గార్డ్స్ కావాలా. మనం 3-4 కలిపి కనీసం ఒక 5-6 మందిని అయితే ఈజీగా సంజాయించేటట్టు కావాలా. అంటే కొంచెం బాడీ ఉండాలా, దానికి మించి ధైర్యం ఉండాలా. ఇది మన మూలకల్పల్లిలో ఉండే సెలూన్ షాప్. ఇక్కడ అన్ని రకాల కటింగ్లు చేయబడను. ఫేషియల్స్, సేవింగ్ చేయబడను. ఇక్కడ నా ఐడి ఫాలో అయితే 10% డిస్కౌంట్. విభూదిని దిద్దుకొని వస్తున్నాడు ఈ జ్ఞాని. హాయ్ ఫ్రెండ్స్, నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది ఫ్రెండ్స్. ఆ లంచదానికి షేర్ అయ్యేదాకా ఈ వీడియో పంపండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో ట్రైన్ వచ్చింది ఫ్రెండ్స్. ఎవరైనా లేడీస్ మ్యాటరా? అమ్మాయిలు కావాలా నీకు? అమ్మాయిలు పోరా. ఏమైనా పర్లేదు, ఒక్కసారి నీ మణికట్టుతో పోడు. మణికట్టుతోనా అన్నా? ఏదో సెంటిమెంట్ తో అడుగుతున్నాడన్నా. పోతే పోయింది, ఒక పోటు పొడిచాయి అంతేనంట.